హాయ్ వెల్కమ్ టు యువర్ కార్ సార్. యువర్ కార్ వచ్చేసి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుందండి. ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్. సో యువర్ కార్ అనేది ప్రీవియస్గా మనకు ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్న ఆఫీస్ని ఇక్కడ షిఫ్ట్ చేసి అరౌండ్ 6 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి. సో మా దగ్గర ఏంటంటే వెహికల్ పర్చేజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ బెనిఫిట్స్ ఏంటంటే మన దగ్గర నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ ఉంటాయి, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్, ఇంజన్ డాక్యుమెంట్స్, పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్ టోటల్ ఓవరాల్గా వెహికల్ చెక్ చేసిన తర్వాతనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తాం సార్. సో ఇంకోటి ఏంటంటే మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంది. మనకు సివిల్ స్కోరింగ్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్లో కూడా మనం ఇక్కడ లోన్ అయితే మనకు చేపిస్తామండి వెహికల్స్కి. చూసుకుంటే మన దగ్గర కార్స్ వచ్చేసి అరౌండ్ పార్క్ అండ్ సేల్ అయితే 400 to 500 కార్స్ అయితే ఎనీ టైం పార్క్ అండ్ సేల్కి అయితే సేల్ అవైలబుల్ ఉంటాయండి సార్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనకు తక్కువ బడ్జెట్ నుంచి ఏ మోడల్స్ ఎంత ప్రైస్లో ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ ఐమ్ టెల్లింగ్ 9951152399 అండి. ఎవరికైనా సరే వీడియో చూసే వాళ్ళకు జెన్యున్గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు. నేను వెహికల్ గురించి కూడా మీకు డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. విజిటింగ్ అండ్ లొకేషన్ కార్డు కూడా షేర్ చేస్తానండి. ఇక్కడ 100 ఫీట్ రోడ్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది ఆఫీస్ ఎక్కడ అని చెప్పి. సో వాళ్ళకైతే మీకు లొకేషన్ అండ్ విజిటింగ్ కార్డు కూడా మేము షేర్ చేస్తామండి. చూసుకుంటే మన దగ్గర ఇక్కడ చూసుకుంటే వెన్యూ కార్ ఉందండి. 2020 మోడల్ అండి. 2020 మోడల్. డ్రైవ్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అండి. ఓన్లీ 30,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్లో. ఇది చూసుకుంటే ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఎస్ వేరియంట్ అండి. ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి, చాలా తక్కువ ప్రైస్లో. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ ఉంటాయి. సో ఈ ఫీచర్స్ అయితే ఉంటాయండి. మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 16 to 18 దాకా మైలేజ్ కూడా వస్తుంది. ప్రైస్ కూడా చూసుకుంటే మనకు కస్టమర్తో యాక్చువల్గా అయితే ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు, 8,40,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. సో మీరు టైర్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ 70 to 80% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా అయితే మీకు చూస్తే కనిపిస్తుంది. 70 to 80% టైర్ కూడా మనకు ఉంది. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 7,50,000 లేదంటే 7,60,000 అండి. 7,50,000 లేదంటే 7,60,000 బడ్జెట్లో మనం ట్రై చేయొచ్చండి. 2020 మోడల్ పెట్రోల్ వెహికల్, లెస్ డ్రైవ్ వెహికల్ అండి. 750 నుంచి 760 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హోండా జాజ్ వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎంటీ వేరియంట్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుందండి. ఇది ఎస్యూవీ టైప్ లాగా ఉంటుంది వెహికల్ కూడా. మీకు చూసుకుంటే మైలేజ్ కూడా అరౌండ్ 15-16 దాకా హైవేలో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 లేదంటే 4,90,000 అండి. 4,80,000 లేదంటే 4,90,000 బడ్జెట్లో కూడా మన సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హుండై క్రెటా వెహికల్ సార్. ఎస్యూవీలో మనకు మ్యాక్సిమం వచ్చేసి క్రెటా వెహికల్స్ కూడా ఎక్కువగా కస్టమర్స్ అడుగుతున్నారు పార్క్ అండ్ సేల్కు. చూసుకుంటే మన దగ్గర మోడల్ వచ్చేసి మన దగ్గర క్రెటా కార్స్ అయితే 6 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. చూసుకుంటే మన దగ్గర మోడల్ వచ్చేసి 2019 అండి, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ పెట్రోల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ వెహికల్ అండి. ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది సార్. సో మనకు పెట్రోల్ అయినప్పటికీ అరౌండ్ 16 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 11,10,000 బడ్జెట్లో మనం సెల్లర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. ప్రజెంట్ అయితే కోడింగ్ వచ్చేసి 11,70,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 11 lakhs బడ్జెట్లో మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హుండై ఎక్సెంట్ వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 మోడల్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ఏబిఎస్, బ్యాక్ వైపర్, పుష్ స్టార్ట్ బటన్, టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ సార్. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది, 67,000 మాత్రమే డ్రైవ్ అయింది. మోడల్ వచ్చేసి 2017 మోడల్ సార్. సో ట్యాక్సీ ప్లేట్ కూడా చాలామంది ఈ వెహికల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుంది వెహికల్. మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 22-24 దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. చూసుకుంటే మనకు టైర్స్ కూడా చూడండి, అరౌండ్ మనకు 80% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా అయితే ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాయ్ వీల్స్, ఏబిఎస్ కూడా ఉందన్నమాట వెహికల్కి. చూసుకుంటే ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి సార్. సార్ వెహికల్ ప్రైస్ కూడా ఉందండి 5,60,000 లేదంటే 5,65,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేయొచ్చండి. 2017 మోడల్, ఓన్ ప్లేట్ వెహికల్, లెస్ డ్రైవ్ వెహికల్. ఈ ప్రైస్ అయితే ఎక్కడ ఉండదు. మీకు అబ్జర్వ్ చేసుకుంటే 6 lakhs అబోవ్ చెప్తారండి. మన దగ్గర అయితే 5,60,000 వరకు కూడా నేను కస్టమర్తో సెల్లర్తో ప్రైస్ మాట్లాడించే ప్రయత్నం చేస్తానండి. హోండా సిటీ సార్. మా దగ్గర వచ్చేసి 7 కార్స్ అయితే హోండా సిటీ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. 2010 మోడల్ నుంచి 2021 మోడల్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఈ మోడల్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ అండి. విఎక్స్ అంటే టాప్ మోడల్ వెహికల్. ఇందులో మనకు సన్ రూఫ్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్, పుష్ స్టార్ట్ బటన్, అలాయ్ వీల్స్, ఏబిఎస్,
టోటల్లో మనకు టాప్ మోడల్ ఫీచర్స్ అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి సార్ వెహికల్లో. డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి, వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్. ఓన్లీ 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రేటింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్లో. ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకుంటే ఇందులో మనకు ఫీచర్స్ వచ్చేసి ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, మీకు టచ్ స్క్రీన్ కూడా ఉందండి, పుష్ డాట్ బటన్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆటో మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సార్. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి వెహికల్లో. సో ప్రైస్ కూడా చూసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్లో కోట్ చేస్తున్నారు సార్. కోడింగ్ చేయడం అయితే 10,80,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇంటీరియర్ చూసుకుంటే ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, సీట్స్ కూడా చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ సార్. చూసుకుంటే ప్రైస్ కూడా కస్టమర్తో నెగోషియేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా మనకు 10,20,000 అండి, 10,20,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చండి. ప్రజెంట్ అయితే 10,80,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. నెగోషియబుల్ అంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే బార్గెన్ అవుతుంది. అప్రాక్సిమేట్గా 10,10,000 లేదంటే 10,20,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేయొచ్చండి. 2020 మోడల్ హోండా సిటీ VX బాలెనో వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రేటింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ సార్ ఇది. మీకు వెహికల్ చూసుకుంటే మనకు వెహికల్లో ఫీచర్స్ వచ్చి అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, టచ్ స్క్రీన్, పుష్ డాట్ బటన్, సో బ్యాక్ వైపర్, ఇవన్నీ టోటల్ టాప్ మోడల్ ఫీచర్స్, టాప్ మోడల్ అండి వెహికల్లో. టైర్స్ కూడా చూసుకుంటే మనకు 70% టైర్ కూడా ఉంది. సో వెహికల్ అయితే 2018 మోడల్ అండి, ఆల్ఫా టాప్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు 7,20,000 బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చండి. ప్రజెంట్ అయితే 750 కోడింగ్ చేస్తున్నాడు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు ప్రైస్. ఇది మనకు అప్రాక్సిమేట్గా 7,10,000 బడ్జెట్లో, 7 నుంచి 7,20,000 బడ్జెట్లో మనం మాట్లాడచ్చండి. 7 లక్షల నుంచి 7,20,000 బడ్జెట్లో సెల్లర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హోండా జాజ్ వెహికల్ సార్. హోండా జాజ్ వెహికల్లో చాలామంది డీజిల్ వెహికల్ కూడా ఎక్కువ అడుగుతుంటారు. సో మన దగ్గర అయితే 2 వెహికల్స్ అయితే వెహికల్ డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్వి వేరియంట్. డ్రైవ్ వచ్చేసి 66,000 మాత్రమే డ్రైవ్ అయింది. మాన్యువల్ వెహికల్, డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 22 దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుంది. టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ మనకు 70 to 80% ఆఫ్ టైర్ లైఫ్ కూడా ఉంది. న్యూ టైర్స్ వేయించాడు కస్టమర్. వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉందండి ఇది. ఇది చూసుకుంటే మనకు కస్టమర్తో ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో డీల్ అవ్వచ్చు అండి. యాక్చువల్గా అయితే 5,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 530 నుంచి 550 బడ్జెట్లో ఉండొచ్చండి. 5,30,000 కూడా సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో ఇవే కాకుండా మన దగ్గర చూసుకోవచ్చు సెడాన్ వెహికల్స్ అయితే 100 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సెడాన్ వెహికల్స్, మనకు ఎస్యూవీ వెహికల్స్, ఎంయూవీ వెహికల్స్, అంటే మనకు 7 సీటర్స్ కూడా మనకు XUV 500s కానీ, లేదంటే ఎర్టిగా వెహికల్స్ కానీ, TUV 300 వెహికల్స్, స్కార్పియో వెహికల్స్, ఇవన్నీ కూడా మన దగ్గర పార్క్ అండ్ సేల్కి అయితే ప్రతి వెహికల్ కూడా మ్యాక్సిమం అవైలబుల్లో ఉంటాయి సార్. చూసుకోవచ్చు మన దగ్గర సెడాన్ వెహికల్స్లో అరౌండ్ 3 lakhs బడ్జెట్ నుంచి కూడా అరౌండ్ 15 lakhs వర్తబుల్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూసుకుంటే హోండా సిటీ మనకు 3 lakhs స్టార్టింగ్ అండి. 2010 మోడల్ అయితే మనకు 3 lakhs బడ్జెట్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఈ సైడ్ అన్ని మొత్తం ఓవరాల్గా 50% మన సెడాన్ వెహికల్స్ అనేవి ఇటు సైడ్ ఉంటాయి. మిగతా వెహికల్స్ అన్నీ కూడా అటు సైడ్ అన్నీ కూడా మొత్తం హ్యాచ్ ప్యాక్ వెహికల్స్ అంటే షిఫ్ట్ వెహికల్స్, i20 వెహికల్, పోలో, సెలీరియో, వ్యాగనార్, ఇవన్నీ కూడా అటు సైడ్ మనకు పార్క్ అండ్ సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ హోండా సిటీ వెహికల్ ఉందండి, డీజిల్ వెహికల్, 2014 మోడల్ అండి. సారీ, ఇది 2014 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ హోండా సిటీ. ఇది చూసుకుంటే మనకు హోండా సిటీ పెట్రోల్లో అయితే చాలా బాగుంటుందండి పర్ఫార్మెన్స్. ఇది చాలామంది సెడాన్ వెహికల్స్ వల్ల అరౌండ్ 5 lakhs 520 బడ్జెట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ గురించి కూడా హోండా సిటీలో ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. ఇది చూసుకుంటే 5,80,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,20,000 బడ్జెట్లో మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 2014 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 5 lakhs నుంచి 5,20,000 బడ్జెట్లో మనకు ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది సార్. హోండా అమేజ్ వెహికల్ సార్. చాలామంది సెడాన్ వెహికల్లో మనకు అమేజ్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మైలేజ్ 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది హోండా అమేజ్ వెహికల్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే బయట ట్యాక్సీ ప్లేట్లో కూడా మనం హోండా అమేజ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూసుకుంటే మన దగ్గర మోడల్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి, టాప్ ఎండ్ వెహికల్. VX అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వెహికల్ అండి. సో ఇది చూసుకుంటే మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది.
ఇది డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. డీజిల్లో 38,000 తిరిగిన వెహికల్ అనేది చాలా రేర్గా ఉంటాయండి. 100కి ఒక వెహికల్ ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే డీజిల్ యాక్చువల్గా 1,50,000 అలా తిరిగి ఉంటాయి. సో ఈ కస్టమర్ అయితే చాలా తక్కువ తిరిగాడండి. ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 లేదంటే 4,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హోండా సిటీ వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎంటీ వేరియంట్ అండి. అప్పట్లో ఇది టాప్ మోడల్ వెహికల్. చూసుకుంటే డ్రైవెన్ వచ్చేసి 1 lakh డ్రైవెన్ ఉందండి. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. ఇది మనకు ప్రైస్ కూడా యాక్చువల్ అయితే 470 అయితే కోట్ చేస్తున్నారు సార్. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో ఇది ఫైనల్ చేయొచ్చండి. ఇది ఏ స్టార్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అండర్ 2 lakhs బడ్జెట్లో ఏదైనా సరే మైలేజ్ ఇచ్చే బండి, మెయింటెనెన్స్ తక్కువ ఉన్న బండి ఏమైనా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి కూడా కాల్స్ ఎక్కువ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఏదో లెర్నింగ్ పర్పస్ గురించి కానీ ఏదైనా చిన్న ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ వెహికల్ సూటబుల్ అని చెప్పొచ్చు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2009 మోడల్ అండి, 2009 మోడల్. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. చూసుకుంటే మనకు మాన్యువల్ పెట్రోల్ అయినప్పటికీ అరౌండ్ మనకు సీసీ తక్కువ కాబట్టి 16 to 18 అండి, 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ వెహికల్. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచ్లెస్ వెహికల్ అండి వెహికల్. ఇది మీకు కస్టమర్తో మాట్లాడుకుంటే చూడండి 1,80,000 లేదంటే 1,90,000 అండి. 1,80,000 లేదంటే 1,90,000 బడ్జెట్లో మనం సెల్లర్తో ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. క్విడ్లో వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ గురించి లేదంటే మాన్యువల్ వెహికల్ గురించి కూడా చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. మనకి ఏంటంటే కన్నా మోడల్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్లో వస్తుంది వెహికల్. చూసుకుంటే ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. 2020 మోడల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 మోడల్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది చూసుకుంటే ఇందులో మనకు వచ్చేసి 2 పవర్ విండోస్, టచ్ స్క్రీను, ఇవైతే ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు మన కస్టమర్తో మాట్లాడుకుంటే ఇది 4,30,000 నుంచి 4,50,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది సార్. 4,30,000 కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే ఇంకో రెనాల్ట్ క్విడ్ అండి. మన దగ్గర ఎనీ టైం 5-6 కార్స్ అయితే క్విడ్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇది కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ వచ్చేసి 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మనకు బాడీ బిల్డ్ అయితే స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఈ రెనాల్ట్ క్విడ్ వెహికల్ చిన్న ఫ్యామిలీకి అంటే మోడల్ ఎక్కువ కావాలి, ప్రైస్ తక్కువ కావాలి, తక్కువలో ఉండాలి అనే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్ వెహికల్. ఇది మనకు సెల్లర్తో మాట్లాడుకుంటే 3,70,000 లేదంటే 3,80,000, 3,70,000 కూడా 370, 380 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. ఫోర్డ్ ఫిగో వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది సార్. చూసుకుంటే మనకు మైలేజ్ కూడా అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. ఇది ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్ డీజిల్ వెహికల్. చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ప్రైస్ కూడా 2 lakhs నుంచి 2,20,000 అండి, 2 లక్షల నుండి 2,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంటుంది సార్. ఆల్టో సార్. ఆల్టో 2011 అండి, 2011 మోడల్. ఇది వచ్చేసి మనకు మైలేజ్ కూడా 20 దాకా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా 2,000-3,000లో సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుందండి. ఎవరైనా సరే చిన్న ఫ్యామిలీకి అంటే తక్కువ బడ్జెట్లో లెర్నింగ్ పర్పస్ గురించి కానీ చిన్న ఫ్యామిలీకి చూసే వాళ్ళకైతే ఇది వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి, సర్వీస్ సెంటర్లు కూడా అవైలబుల్ ఉంటాయండి. మైలేజ్ కూడా 20 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది చూసుకుంటే మనకు 2011 మోడల్ అయినప్పటికీ మన ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నారు కస్టమర్. ఈసారి కస్టమర్తో మాట్లాడుకుంటే 1,80,000 అండి, 1,80,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్ వెహికల్. సో ఇవే కాకుండా మన దగ్గర చూసుకుంటే అరౌండ్ అంటే ఎస్యూవీకి సంబంధించిన ఈకో స్పోర్ట్ వెహికల్, క్రెటా వెహికల్, బ్రీజా వెహికల్స్, డస్టర్స్ ఇవన్నీ కూడా కార్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కస్టమర్ పర్చేజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర టోటల్ సర్టిఫైడ్ వెహికల్ ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తామండి. సర్టిఫైడ్ మీన్స్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజన్ డాక్యుమెంట్స్, పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్ అన్ని టోటల్గా ఎవ్రీథింగ్ 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేసిన తర్వాతనే మన వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తామండి. అందులో ఈవెన్ మనకు ఏసీ వర్క్ చేయకపోయినా సరే మన పార్క్ అండ్ సేల్కి అనేది అలౌ చేయమనే పర్మిషన్ అయితే ఇవ్వరండి. ఇక్కడ మన దగ్గర వెహికల్ లోపలికి రాగానే టెక్నీషియన్ టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేసిన
చెక్ చేస్తారండి. మళ్ళీ ఆర్టీఓకి సంబంధించి కూడా ఆ వెహికల్ గురించి ఏమైనా సరే అంటే ఏమైనా పాతగా ఏమైనా కేసెస్ ఉన్నాయా, లేదంటే చలానాలు ఉన్నాయా, ఏమైనా సరే ఫైనాన్స్లో ఉందా, ఇవన్నీ మొత్తం తరోగా అంటే ఈ చాసిస్ నెంబరు, ఇంజన్ నెంబరు ఇవన్నీ కూడా మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేసి మనం అందులో ఒక టెక్నికల్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తామండి. సో ఎవరికైనా సరే వెహికల్ నచ్చింది అనుకోండి, ఇందులో ప్రైస్ మనం కోట్ చేస్తుంటాము. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. డైరెక్ట్ బయర్ టు సెల్లర్ ప్రైస్ ఉంటుంది. మన వెహికల్ ఫస్ట్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో ప్రైస్ మాట్లాడిపిస్తారు. మనకి ఎంత ప్రైస్ అయితే కస్టమర్తో మాట్లాడతామో దాని మీద జస్ట్ మాది 2.36 అండి, 2360 రూపీస్ పర్ ల్యాక్ ఉంటుందండి. లక్షకి వచ్చేసి 2360 రూపాయలు కమిషన్ మాత్రమే ఉంటుంది. సో వెహికల్ అయితే మా దగ్గర సర్టిఫైడ్ ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుందండి. అరౌండ్ మనకు ఈవెన్ ఒక 3 lakhs కార్ తీసుకున్నా సరే మనము 1,50,000 దాకా డౌన్ పేమెంట్ పే చేసుకున్నారంటే 1,50,000 మేము ప్రైవేట్ ఫైనాన్స్లో 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్లో కూడా చేస్తామండి. అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, 6 చెక్స్ అండి. అంటే 6 నెలల బ్యాంక్ స్టేట్మెంటు, 6 చెక్కులు అయితే అరేంజ్ చేసుకోవాలి. లోకల్లో మనకు ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్తే మస్ట్ అండ్ షుడ్ మనకు ఓనర్ షూరిటీ గ్యారెంటీ ఇవ్వాలండి. డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఏమో అవసరం లేదు, మేము అంటే ప్రొవైడ్ చేస్తే బెస్ట్, లేదంటే కన్నా మన అటు సైడ్ నుంచి కూడా మనం లోన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఇదే కాకుండా మనకు 2014 మోడల్ నుంచి బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనకు సిబిల్ స్కోర్ కినా మనకు ఎలిజిబిలిటీ ఉంటే కన్నా అరౌండ్ 70 to 80% అండి. వెహికల్ కాస్ట్ మీద 70 to 80% ఆఫ్ ది లోన్ అయితే మేము చేసే ప్రయత్నం అయితే చేస్తాం సార్. డిపెండ్స్ ఆన్ మోడల్ని బట్టి, వెహికల్ మోడల్ని బట్టి. సో ఇక్కడ చూసుకుంటే బ్రియో వెహికల్ ఉందండి, హోండా బ్రియో వెహికల్ 2013 మోడల్ VX అండి, టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది చూసుకుంటే మనము ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. హోండా అనేటివి మనకి ఇంజన్ సైడ్ చూసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం ఎప్పటి కూడా రిపేర్స్ అనేటివి రావు. సో లాంగ్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 నుంచి 3,50,000 అండి, 3,30,000 నుంచి 3,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. వెహికల్ సార్, సెడాన్ వెహికల్స్లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ నుంచి కూడా ఎక్కువ కస్టమర్స్ అడుగుతున్నారు. మన దగ్గర అయితే స్కోడా ర్యాపిడ్లో 3 వెహికల్స్ అయితే ఆటోమేటిక్ డీజిల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్టైల్ ప్లస్ వేరియంట్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ సార్. డ్రైవ్ వచ్చేసి 81,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ వెహికల్. ఇది మనకు డీజిల్ ఆటోమేటిక్ అంటే అరౌండ్ మనకు 18 దాకా మైలేజ్ ఇస్తుందండి, 16 to 18 దాకా, 16 నుంచి 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఇంకా మీకు తెలిసిందే టచ్ స్క్రీన్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ 20,000 25,000 ఇన్వెస్ట్మెంట్ టచ్ స్క్రీన్ కూడా కస్టమర్ చేయించుకున్నారు. చూసుకుంటే ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 6 lakhs నుంచి 6,50,000 అండి, 6 లక్షల నుండి 6,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. మారుతి బెలెనో వెహికల్ సార్. సో చాలామంది కస్టమర్స్ వచ్చేసి బెలెనో, స్విఫ్ట్ వెహికల్, డిజైర్ వెహికల్స్ గురించి కూడా ఎక్కువ అడుగుతారు. మన దగ్గర అయితే బెలెనో అయితే 6-7 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ఇందులో ఆటోమేటిక్ వెహికల్ ఉన్నాయి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్స్ ఉన్నాయి, పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ కూడా ఉన్నాయి సార్. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఈ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అండి. ఇది వెహికల్ 2017 మోడల్. ఇందులో జీటా వేరియంట్ అండి, టాప్ మోడల్ కంటే ముందున్న వేరియంట్. సో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ఫీచర్స్ ఆల్ఫాకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ ఉంటాయి ఈ వెహికల్ కూడా. ఇందులో మనకు పుష్ డాట్ బటన్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. సో డ్రైవ్ కూడా వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. డ్రైవ్ కూడా చాలా తక్కువ తిరిగాడు కస్టమర్. చూసుకుంటే టైర్ చూసుకుంటే అరౌండ్ 40-50% అయితే టైర్ లైఫ్ అయితే ఉంది వెహికల్కు. సో డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. చూసుకుంటే మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 6,30,000 లేదంటే 6,40,000 అండి, 6,30,000 లేదంటే 6,40,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్. ఇది మోడల్ వచ్చేసి 2016 మోడల్ అండి, 16 మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ అండి, డీజిల్ మాన్యువల్ వెహికల్ 2016 అండి, 2016 మోడల్ వెర్నా వెహికల్. సో ఇది చూసుకుంటే మనకు మైలేజ్ కూడా 18 దాకా మైలేజ్ ఇస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది సార్, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూసుకుంటే మనకు డ్రైవ్ వచ్చేసి 63,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది సార్. ఇది ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 6 lakhs నుంచి 620, 630, 6 లక్షల నుంచి 6,20,000, 6,30,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. రెనాల్ట్ డస్టర్ వెహికల్ సార్, SUVలో ఈ వెహికల్ గురించి మా దగ్గర వచ్చేసి మంత్కు కనీసం అంటే ఒక 10 కార్స్ అయితే సేల్ చేస్తామండి. చూసుకుంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి RXZ అండి, RXZ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఇవన్నీ వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది సార్. మనకి ఎక్కడైనా సరే అగ్రికల్చర్లో వెళ్ళే కూడా మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. రెనాల్ట్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంటుంది బాడీ కూడా.
చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నారు. 450 అయితే కోట్ చేస్తున్నారు ప్రజెంట్. ఇది నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారండి. మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 4 lakhs బడ్జెట్లో మాట్లాడొచ్చు అండి. 3,90,000 కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అరౌండ్ 3,90,000 అండి. 3,90,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి సియాజ్ వెహికల్ సార్. సెడాన్లో ఈ వెహికల్ లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు మారుతిలోనే. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 51,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 2017 మోడల్ సార్. చూసుకుంటే మనము కస్టమర్ యాక్చువల్ అయితే కోడ్ అయితే 7,80,000 అయితే కోడ్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, టచ్ స్క్రీన్ కూడా ఉంది ఈ వెహికల్కు. చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 7 lakhs నుంచి 7,20,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేయొచ్చు సార్. అప్రాక్సిమేట్గా 770, 780 కోట్ చేస్తున్నారు. 7 lakhs నుంచి 7,20,000 బడ్జెట్లో ఫైనల్గా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది Type 2 మోడల్. Type 2 అనేది మనకు 2012 మోడల్ నుంచి వచ్చిందనమాట. ఇది చూసుకుంటే మనకు ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి. VXi వేరియంట్ అంటే పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC ఇవైతే ఫీచర్స్ అయితే ఉంటాయి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ పెట్రోల్ అయినప్పటికీ కూడా మైలేజ్ మనకు 16 to 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 3,90,000 అండి. 3,90,000 లేదంటే 4 లక్షల బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 4,50,000 అయితే కోట్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా నియర్ బై మనకు మాక్సిమం ఎంతవరకు రావచ్చు అనేది నేను గెస్ట్ చేసి చెప్తున్నాను మీకు. ఇక్కడికి వస్తే ఒక 10,000 తక్కువ అవ్వచ్చు. నేను చెప్పిన ప్రైస్ కూడా మేబీ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇది చూసుకుంటే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 3,90,000 లేదంటే 4 lakhs బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది సార్. హుండాయ్ వెర్నా ఫ్లూయిడ్ సార్. చాలామంది కస్టమర్లు అరౌండ్ 18 మోడల్, 19 మోడల్ అలా డీజిల్ వెహికల్ ఏమైనా ఉన్నాయా వెర్నా ఫ్లూయిడ్ కానీ, లేదంటే ఏదైనా సరే హోండా సిటీ వెహికల్ కానీ, వెంటో వెహికల్స్ గురించి కూడా అడుగుతున్నారు. మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ వెర్నా ఫ్లూయిడ్ 2018 మోడల్ SX ఆప్షనల్ అండి. టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ విత్ సన్ రూఫ్ అండి. సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కు. ఇందులో మనకు టోటల్ టాప్ మోడల్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, ABS, పుష్ స్టార్ట్ బటన్, బ్యాక్ వైపర్, సెన్సార్స్, టోటల్ మనకు అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్ వెహికల్కు. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 62,000 మాత్రమే డ్రైవ్ అయింది. కలర్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నది. బ్లాక్ కలర్ అంటే చాలా అఫిషియల్గా ఉంటుంది సార్. లుక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇది చూసుకుంటే మనకు ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇది యాక్చువల్గా అయితే నిన్ననే పార్క్ అండ్ సేల్కి వచ్చింది. ఇది చూసుకుంటే మన దగ్గర ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు సార్. 1050 అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 9,50,000 బడ్జెట్లో రావచ్చు సార్. మీరు ఫస్ట్ వెహికల్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడుకుంటే మనకు ఫైనల్ రేట్ అనేది తెలుస్తుంది. నేను దాదాపుగా 9,50,000 బడ్జెట్లో అయితే మేబీ ఉండొచ్చు సార్. సో ఇక్కడ చూసిన వెహికల్ వీడియోలో చూసిన కస్టమర్ ఎవరైతే చూస్తూ ఉంటారో ఎవరికైనా వెహికల్ నచ్చిందనుకో ఇమీడియట్గా కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు వీడియోలో మనకు ఏదైనా సరే వీడియోలో పోస్ట్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయని కాదండి. ఎందుకంటే మన దగ్గర చాలామంది వేల మంది కస్టమర్స్ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ 1 or 2 days లోకల్ మ్యాక్సిమం 70 to 80% స్టాక్ కూడా వెళ్ళిపోతుందండి. సో ఎవరికైనా వెహికల్ నచ్చిన తర్వాత ఒకసారి ట్రైల్ చేసుకుని కండిషన్ చూసుకుని అడ్వాన్స్ టోకన్ అమౌంట్ ఒక 20,000 కానీ, లేదంటే 20,000 కానీ, 30,000 కానీ టోకన్ అమౌంట్ బుక్ చేసుకుంటే మనకు 10 days టైం ఉంటుందండి. ఈ 10 days వరకు మనకు నచ్చిన రోజు డేట్ మంచి చూసుకొని డెలివరీ తీసుకోవచ్చండి. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది డిస్ట్రిక్ట్ కస్టమర్స్ కానీ అరౌండ్ 5 lakhs బడ్జెట్లో డీజిల్ వెహికల్ గురించి చాలామంది కస్టమర్స్ ఎక్కువ అడుగుతున్నారు మా దగ్గర. సో ఇది చూసుకుంటే మన దగ్గర అయితే 4 vehicles అయితే డీజిల్ వెహికల్స్ ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్ VDI వెహికల్ అండి. ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC ఇవైతే కామన్గా ఉంటాయి. మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా మైలేజ్ ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఎవ్రీ సర్వీస్కు 3-4,000లో సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది. స్పేర్ పార్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది చూసుకుంటే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 4,90,000 అండి, 4,90,000 లేదంటే 5 లక్షల బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. స్క్రాచ్ లెస్ అండి, రెడీ టు మూవ్ ఉంది వెహికల్లో. టైర్స్ కూడా చూసుకుంటే మొత్తం టోటల్ 4 టైర్స్ కూడా న్యూ టైర్స్ వేయించుకున్నాడు కస్టమర్. అక్కడనే మనకు 25,000-30,000 దాకా ప్లస్ ఉంటుంది. చూసుకుంటే మనకు ఇక్కడ కూడా మనకు వర్క్ అనేది వెహికల్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు 20,000-30,000 పెట్టి చేయించుకోవాల్సిన వర్క్ అనేది కూడా ఇందులో ఏం లేదు. వెహికల్ కూడా రీసెంట్గా సర్వీస్ కూడా చేయించారని చెప్పారు కస్టమర్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 4,90,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తామండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి. ZXi అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ వెహికల్
ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. చాలామంది కస్టమర్లు మనకు షిఫ్ట్ వెహికల్లో కానీ i20 వెహికల్లో ప్రజెంట్ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రజెంట్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉందండి. ప్రజెంట్ రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది కాబట్టి మనకు ఆటోమేటిక్ వెహికల్స్ చాలామంది ఎక్కువ కస్టమర్లు అడుగుతున్నారు మన దగ్గర. చూసుకుంటే మన దగ్గర మోడల్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్ ఉంది. 2018 మోడల్ డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది సార్. ZXi ఇందులో టోటల్ టాప్ ఎండ్ కాబట్టి మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, పుష్ డాట్ బటన్, అలై వీల్స్, ABS ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. కస్టమర్తో మాట్లాడుకుంటే 630, 640, 6,30,000 లేదంటే 6,40,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ప్రజెంట్ అయితే 680, 690 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. 6,30,000 లేదంటే 6,40,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో ఫైనల్గా మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్, డీజిల్ వెహికల్ అండి. 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్ అండి. VDIలో వచ్చేసి మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC అయితే ఉంటాయి. మైలేజ్ కూడా చూసుకుంటే మనకు డీజిల్ వెహికల్ కాబట్టి 20-22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు డిఫెన్స్ అని స్టిక్కరింగ్ ఉంది. ఇది డిఫెన్స్ యూజ్ చేసిన కస్టమర్లా ఉన్నారు. వెహికల్ చూసుకుంటే కండిషన్ కూడా చాలా బాగుంది సార్. ఎక్కడ కూడా స్క్రాచ్లెస్ వెహికల్ ఉంది. వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్. ఇది మనము చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది సార్. యాక్చువల్ అయితే కోడింగ్ అయితే 5,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. అప్రాక్సిమేట్గా 5,30,000 నుంచి 5,50,000 అండి. 5,30,000 నుండి 5,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇంకో ఇక్కడ వెహికల్ చూసుకుంటే టాటా టియాగో వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు టాటా టియాగో వెహికల్ కూడా అడుగుతున్నారు. సో ఇది చూసుకుంటే మన దగ్గర ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది 2019 మోడల్ అండి, 2019 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. ఇది చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా 5 lakhs నుంచి 5,20,000 అండి, 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో కూడా మనం మాట్లాడే అవకాశం అవుతుంది. బాడీ బిల్డ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్ టాటా టియాగో. సేఫ్టీ వైజ్గా అయితే చాలా బాగుంటుంది వెహికల్. ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో కూడా మనం వెహికల్ కస్టమర్తో మాట్లాడచ్చు. 2019 మోడల్ అండి ఇది. ఇక్కడ చూసుకుంటే మారుతి బాలెనో వెహికల్ అండి. మారుతి బాలెనో వెహికల్ 2017 అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి, అంటే టాప్ మోడల్ కంటే ముందున్న వేరియంట్. ఇందులో మనకు పుష్ డాట్ బటన్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, ABS, బ్యాక్ వైపర్, సెన్సార్స్ ఇవన్నీ కూడా మనకు టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది సార్ వెహికల్కు. ఇక్కడ చూసుకుంటే డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. చూసుకుంటే పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్తో మాట్లాడుకుంటే 6,20,000 నుంచి 6,50,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేయొచ్చు సార్. ప్రజెంట్ అయితే 680 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 6,30,000 నుండి 6,50,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది సార్. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. మన దగ్గర ఎనీ టైం అరౌండ్ 6-7 కార్స్ అయితే పార్క్ అండ్ సేల్కి ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి సార్. ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్లో మనకు చాలామంది కస్టమర్లు 3 lakhs, 3.5 బడ్జెట్లో పోలో గురించి 3 నుంచి 4 lakhs బడ్జెట్లో ఎక్కువ కస్టమర్స్ చాలామంది అడుగుతున్నారు. ఇది చూసుకుంటే మన దగ్గర అయితే 2010 మోడల్ ఉంది సార్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్. చూసుకుంటే మనకు వెహికల్కి వచ్చేసి అలై వీల్స్, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, యాక్చువల్గా అయితే ABS, బ్యాక్ వైపరు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి ఈ వెహికల్లో. చాలామంది హైలైన్ వెహికల్ అరౌండ్ 3.5 బడ్జెట్లో అడుగుతున్నారు సార్. సో అలాంటి వాళ్ళకి అయితే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు ప్రైస్ కూడా అరౌండ్ 3 lakhs బడ్జెట్లో సెల్లర్తో మాట్లాడొచ్చు అండి. ప్రజెంట్ అయితే 3,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు, నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 280 to 3 lakhs అండి, 2,80,000 నుండి 3 లక్షల బడ్జెట్లో కూడా మన సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే పోలో 2012 మోడల్ అండి, 2012 మోడల్. ఇది వేరియంట్ వచ్చేసి ఇందులో ట్రెండ్ లైన్ వెహికల్ అండి, బేసిక్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 3,50,000 అండి, 3,50,000 బడ్జెట్లో కూడా మన సెల్లర్తో మాట్లాడచ్చు. డీజిల్ వెహికల్ కాబట్టి అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది మీకు. సేఫ్టీ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంటుంది వెహికల్ అండి. డీజిల్ వెహికల్ మనకు అరౌండ్ 18-20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ చూసుకుంటే నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది వెహికల్. ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్. 3,40,000 లేదంటే 3,50,000 బడ్జెట్లో మాట్లాడచ్చు సార్. ఇక్కడ చూసుకుంటే వ్యాగనార్ వెహికల్ అండి, 2018 అండి. చాలామంది కస్టమర్లు వ్యాగనార్లు కూడా అడుగుతున్నారు. ఇది చూసుకుంటే మన దగ్గర 2018 మోడల్ ఉందండి. ఇందులో వేరియంట్ వచ్చేసి VXi వేరియంట్ అండి. VXi వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ చూసుకుంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. కండిషన్ కూడా చాలా బాగుంది సార్ వెహికల్. ఇది మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000, 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో మాట్లాడచ్చండి. ఇదేంటంటే ఇక్కడ మనము అప్రాక్సిమేట్ ఎక్స్పెక్ట్ చేసి మనకు ప్రైస్ చెప్తున్నామండి. ప్రజెంట్ అయితే 470 అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, నెగోషియబుల్ ప్రైస్. అరౌండ్ 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేయొచ్చండి ఈ వెహికల్. చూసుకుంటే మారుతి షిఫ్ట్ వెహికల్ సార్, డీజిల్ వెహికల్.
ఇది వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎల్డీఏ ఆప్షనల్ అండి, ఎల్డీఏ ఆప్షనల్. చూసుకుంటే మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కస్టమర్ వచ్చేసి అలా వీల్స్ చేయించుకున్నారు. యాక్చువల్గా అయితే ఎల్డీఏకి అయితే నార్మల్ వీల్స్ వస్తాయి, ఈ కస్టమర్ వచ్చేసి చేయించుకున్నాడండి, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలా వీల్స్ చేయించుకున్నారు కస్టమర్. మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ప్రజెంట్ మార్కెట్లో డీజిల్ వెహికల్ చాలా టైట్ అయిపోయిందండి. మారుతి షోరూంలో డీజిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి సెకండ్స్లో వచ్చేసి డిమాండ్ చాలా ఎక్కువ ఉందండి. చూసుకుంటే మన దగ్గర 2017 మోడల్ అండి ఈ వెహికల్. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 5,20,000 నుంచి 5,50,000 అండి, 5,20,000 నుంచి 5,40,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే పోలో వెహికల్ 2011 మోడల్ అండి, 2011 మోడల్ హైలైన్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ సార్. చాలామంది అరౌండ్ 11 మోడల్ 12 మోడల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు పోలో, ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ 2008 2009 మోడల్ నుంచి ప్రజెంట్ 2022-23 వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి. సో సేఫ్టీ వైజ్ చూసుకుంటే నెంబర్ 1 వెహికల్ ఉంటుంది, బాడీ బిల్ట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి, అలై వీల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. హైవేలో దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది సార్. అంటే మనకు వెహికల్ అనేది చాలా డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూసుకుంటే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 లేదంటే 3,60,000 అండి, 3,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 4,10,000 అయితే కోట్ చేస్తున్నారు, టాప్ మోడల్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,60,000 అండి, 3,60,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి. ఇంకో వెహికల్ చూసుకుంటే మారుతి రిడ్జ్ వెహికల్ అండి, 2015 మోడల్ అండి, డీజిల్ వెహికల్, వీడిఐ డీజిల్ వెహికల్. ఇది చూసుకుంటే సేమ్ మనకు మారుతి షిఫ్ట్కి ఏవైతే మనకు ఇంజన్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇంజన్ ఉంటుంది సార్ ఈ వెహికల్కు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి. సో మనకేంటంటే ఈ వెహికల్ వచ్చేసి మనకు మోడల్ తక్కువ బడ్జెట్లో మనకు మోడల్ ఎక్కువ కావాలి, డీజిల్ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చండి. ఈ వెహికల్ కానీ ఫోర్డ్ ఫిగో కూడా మనకు తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. సో మైలేజ్ కూడా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అరౌండ్ 20-22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. చూసుకుంటే మనకు ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే చూడండి 3,50,000 అండి, 3,50,000 లేదంటే 3,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. 2015 మోడల్ వీడిఐ డీజిల్ వెహికల్ అండి, 3,50,000 వరకు కూడా మనం కస్టమర్తో ప్రైస్ మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండై శాంట్రో వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడల్ వెహికల్. వేరియంట్ వచ్చేసి ఇందులో స్పోర్ట్స్ వేరియంట్ అండి. వెహికల్ ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 4,70,000 నుంచి 4,80,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. 2019 మోడల్ 2019 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అప్రాక్సిమేట్గా మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4,70,000 లేదంటే 4,80,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకో శాంట్రో అండి, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 42,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే చూడండి మనకు 4,50,000 నుంచి 4,70,000 4,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చు అండి. మీరు ఇప్పుడు వచ్చేసి మనకు మోడల్ ఎక్కువ ఉండాలి, తక్కువ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళకైతే శాంట్రో ఇస్ ద బెస్ట్ వెహికల్ అండి మనకు హుండై కంపెనీ. హుండై గ్రాండ్ ఐటెన్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా వెహికల్, డీజిల్ వెహికల్ అండి. సో గ్రాండ్ ఐటెన్లో డీజిల్ వచ్చేసి మనకు తెలిసిందే, మైలేజ్ చూసుకుంటే 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువనే ఉంటుందండి. చాలామంది క్యాబ్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. చూసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ 20-22 దాకా మైలేజ్ ఇస్తుంది. గ్రాండ్ ఐటెన్లో డీజిల్ వెహికల్ అనేది చాలా షార్టేజ్ ఉంటుంది మార్కెట్లో. మీరు అబ్జర్వ్ చేసుకుంటే పెట్రోల్ వెహికల్ చాలా వరకు అవైలబుల్ ఉంటాయి, కానీ డీజిల్ అనేది చాలా షార్టేజ్ ఉంటుంది. ఇది చూసుకుంటే మన దగ్గర అయితే 4 వెహికల్స్ అయితే ప్రజెంట్ డీజిల్ గ్రాండ్ ఐటెన్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ప్రైస్ కూడా చూసుకుంటే కస్టమర్తో చాలా కోడింగ్ కూడా తక్కువ కోట్ చేస్తున్నాడు, 3,80,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మీకు అప్రాక్సిమేట్గా 3,30,000 లేదంటే 3,40,000 3,30,000 లేదంటే 3,40,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. గ్రాండ్ ఐటెన్ డీజిల్ మీరు మార్కెట్లో ఎక్కడ అబ్జర్వ్ చేసుకున్నా సరే 2013 మోడల్ అరౌండ్ 370-380 దాకా సేలింగ్ ఉంటుంది. సో మన దగ్గర అయితే కస్టమర్ అయితే మనకు 3,30,000కే నేను ప్రైస్ అయితే సెల్లర్తో మాట్లాడిస్తాను సార్. ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళకు, ఎవరైనా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు నిజంగా చెప్తున్నాను, ఏదైనా ఈ వెహికల్ మీకు నచ్చిందంటే వెనకబడే నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి, 99515239 అండి. మీరు కాల్ చేయండి, మీకు ఏదైనా మెసేజ్ కూడా పెట్టండి, నేను ఆ వెహికల్ అవైలబుల్ ఉందో లేదో కూడా మీకు చెప్తాను. ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఆఫీస్ దగ్గరకు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని దానికి సంబంధించి ప్రైస్ సెల్లర్తో మాట్లాడుకొని ఒక 20,000 అడ్వాన్స్ అయితే ఇవ్వండి. మీకు 10 days వరకు వెహికల్ హోల్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ హుండై గ్రాండ్ ఐటెన్ సార్, చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ వెహికల్ గురించి కూడా గ్రాండ్ ఐటెన్లో చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు మన దగ్గర. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర మోడల్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో
మనకు డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 33,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. 33,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. చాలా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 33,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,20,000 బడ్జెట్లో మనం డీల్ చేయొచ్చు సార్. ప్రజెంట్ అయితే 570 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అప్రాక్సిమేట్గా 5 lakhs నుంచి 5,20,000 బడ్జెట్లో కూడా మనం సెలర్తో అయితే ప్రైస్ అయితే మాట్లాడొచ్చండి. ఇక్కడ చూసుకుంటే గ్రాండ్ ఐటెన్ సార్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 2018 మోడల్ అండి. ఓన్లీ 20,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ తక్కువ తిరిగింది ఇది. ఇది యాక్చువల్గా తిరిగిన 5,50,000 5,60,000లో మనము కస్టమర్తో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 6,20,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అప్రాక్సిమేట్గా 5,50,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడొచ్చండి. ఇక్కడ చూసుకుంటే 2017 మోడల్ అండి. గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా వెహికల్ అండి. టోటల్ టాప్ మోడల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్ అండి. ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,20,000 అండి. 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో కూడా మనం సెలర్తో ప్రైస్ అయితే మాట్లాడొచ్చండి. ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇక్కడ చూసుకుంటే రెనాల్ట్ క్విడ్ వెహికల్స్ 2018 అండి. 2018 మోడల్ క్విడ్ క్లైంబర్ అండి. 2018 అండి. 2018 మోడల్. ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 3,70,000 అండి. 3,70,000 లేదంటే 3,80,000 అండి. 3,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే బీట్ వెహికల్ కూడా ఉంది చూడండి. చెవర్లెట్ బీట్ వెహికల్ సార్. సో ఈ వెహికల్ స్పేర్ పార్ట్స్ చాలా కష్టం అని చెప్పి కస్టమర్లు అనుకుంటూ ఉంటారు. బట్ మనకైతే రాణిగంజ్లో స్పేర్ పార్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్. దీని సర్వీస్ అనేది ఎక్కడైనా ఏ మెకానిక్ అయినా సర్వీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. జనరల్ సర్వీస్ అనేది కామన్గా అన్ని వెహికల్స్ చేసే మెకానికే సర్వీస్ చేస్తారు ఈ వెహికల్ కూడా. బట్ మనకు స్పేర్ పార్ట్స్ ఏదైనా సరే పర్టికులర్గా కావాలనుకుంటే మనకు రాణిగంజ్లో అవైలబుల్ ఉంటాయి సార్, హైదరాబాద్లో. సో ఇక్కడ చూసుకుంటే మనకు మోడల్ వచ్చేసి 2013 మోడల్ అండి. 2013 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది సార్. టైర్స్ కూడా చూసుకుంటే 4 టైర్స్ కూడా న్యూ టైర్స్ అండి. కస్టమర్ వచ్చేసి న్యూ టైర్స్ వేపించి మరి పార్క్ అండ్ సేల్కి పంపించారు. ఇక్కడ చూసుకుంటే మోడల్ వచ్చేసి 2013 అండి. 2013 మోడల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 2 lakhs బడ్జెట్లో సెలర్తో మాట్లాడచ్చు అండి. 2 లక్షల బడ్జెట్లో కూడా సెలర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 2,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ సార్. 2 lakhs వరకు కూడా సెలర్తో మాట్లాడచ్చు అండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అండర్ 3 lakhs బడ్జెట్, అండర్ 3 lakhs 4 lakhs బడ్జెట్లో కూడా చాలామంది ఎక్కువ కస్టమర్స్ అడుగుతున్నారు. మన దగ్గర అయితే 2012 మోడల్. ఇది వచ్చేసి 2012 మోడల్ అండి. VXI పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC ఉంటాయి. పెట్రోల్ అయినప్పటికీ అరౌండ్ 16 to 18 దాకా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది Type 2 మోడల్ అనమాట. సో షిఫ్ట్ అనేది Type 2 వచ్చేసి 2011 డిసెంబర్ నుంచి 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే సేమ్ ఉంటుంది వెహికల్. ఇది కూడా చూసుకుంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పెట్రోల్ అనేది ఇంజన్ సైడ్ నుంచి చూసుకుంటే మ్యాక్సిమం మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ వరకు ఉంటుంది సార్. పికప్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్యామిలీకి ఎప్పుడోసారి వీక్లీకి వన్స్ లేదంటే 10 daysకి ఒకసారి వెహికల్ తీసే వాళ్ళకైతే పెట్రోల్ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ వెహికల్. ఇది చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,40,000 లేదంటే 3,50,000 అండి. 3,40,000 లేదంటే 3,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ అయితే 3,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ సార్. కస్టమర్తో ఇక్కడ చూసుకొని వెహికల్ కండిషన్ చూసుకొని సెల్లర్తో మాట్లాడుకుంటే 3,40,000 లేదంటే 3,50,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడొచ్చండి. సార్ మారుతి ఈకో వెహికల్ సార్. మనకు వచ్చేసి ఓమ్ని వెహికల్ గురించి కానీ ఈకో వెహికల్స్ గురించి ఎక్కువ కస్టమర్లు అడుగుతుంటారు. ఏదో స్కూల్ పర్పస్ గురించి యూజ్ చేయడానికి లేదంటే కర్రీ పాయింట్స్ పెట్టుకున్న వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకైతే చాలా సూటబుల్ అని చెప్పొచ్చు వెహికల్. చాలామంది మార్కెట్లో ఈకో వెహికల్ గురించి సెర్చ్ చేస్తుంటారు. సో షార్టేజ్ ఉంటుంది, మార్కెట్ చాలా కష్టంగా ఉంటుంది. చూసుకుంటే మన దగ్గర 2018 మోడల్ అంతే ప్రజెంట్ అవైలబుల్ ఉంది సార్. 5 seater విత్ AC అండి. 2018 అండి. 2018 మోడల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. చూసుకుంటే ఇంటీరియర్ ఎక్కడ కూడా డ్యామేజ్ కూడా లేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో కస్టమర్ ఒక 20,000 పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ మనకు టచ్ స్క్రీన్ కూడా కస్టమర్ చేయించుకున్నారండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టచ్ స్క్రీన్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది చేయించుకున్నారు కస్టమర్. డ్రైవ్ అయిన కూడా వచ్చేసి ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. 2018 అండి. 2018 మోడల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదంటే 4,30,000 అండి. 4,20,000 లేదంటే 4,30,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రజెంట్ అయితే 4,80,000 4,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. 4,30,000 లేదంటే 4,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండాయ్ వియాన్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి. 2015 మోడల్. ఇందులో వేరియంట్ చూసుకుంటే కన్నా ఎరా ప్లస్ అండి. ఎరా ప్లస్ వెహికల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. వెహికల్ చూసుకుంటే మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. అరౌండ్ మనకు 4-5 మెంబర్స్కు చిన్న ఫ్యామిలీకి అయితే
తక్కువ బడ్జెట్లో మోడల్ కూడా ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి ఇది వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 270, 280, 2,70,000 లేదంటే 2,80,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చి సోల్డ్ అవుట్ అయిందండి. ఇట్లా మనకి ఎవరైనా సరే కస్టమర్ వెహికల్ చూసుకున్న తర్వాత అడ్వాన్స్ ఇచ్చేసారంటే ఇట్లా రిజర్వ్ స్టిక్కర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. 10 days వరకు మనకు వెహికల్ సపరేట్ మనకు వేరే రోలో ప్రొవైడ్ చేస్తామండి. జస్ట్ ఇప్పుడే రిజర్వ్డ్ అయింది వెహికల్. ఇది 2017 మోడల్ ఆస్ట్రా వెహికల్ అండి, గ్రాండ్ 8 అని. ఇది వచ్చేసి గ్రాండ్ 8 అండి, 2019 మోడల్ అండి, స్పోర్ట్స్ వెహికల్. స్పోర్ట్స్ ఆస్ట్రా వచ్చేసి సేమ్ ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ ఉంటాయండి. జస్ట్ అలై వీల్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ అంతా ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అవే సేమ్ ఫీచర్స్ ఉంటాయండి. 90% అవే ఫీచర్స్ ఉంటాయి. చూసుకుంటే డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది సార్. ఇది అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 5,30,000 లేదంటే 5,40,000, 5,30,000 లేదంటే 5,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడొచ్చండి. 2019 అండి, 2019 మోడల్. 5,30,000 లేదంటే 5,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడొచ్చండి. ఇక్కడ చూసుకుంటే i20 వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు తక్కువ బడ్జెట్లో i20 డీజిల్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. అరౌండ్ 3.5 బడ్జెట్లో i20 కార్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. సో ఇది వచ్చేసి టైప్ 2 మోడల్ అండి, 2012 మోడల్, 2012 మోడల్, స్పోర్ట్స్ వెహికల్, డీజిల్ అండి. మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో మనకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలై వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. డీజిల్ కాబట్టి అప్రాక్సిమేట్గా మీకు 18 to 20 దాకా మైలేజ్ కూడా ఉంటుందండి. ప్రైస్ కూడా చాలా తక్కువ కోట్ చేస్తున్నాండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 320 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే కన్నా 3,60,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. 3,10,000 నుంచి 3,20,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. 17 మోడల్ స్పోర్ట్స్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, 2017 మోడల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. సో 2017 మోడల్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ అనేది మీరు ఒకసారి బయట మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే కన్నా 550 బడ్జెట్లో సేల్ చేస్తారు సార్. మన దగ్గర అంతా కూడా కాదు, తక్కువ బడ్జెట్లోనే ఉంది. ప్రజెంట్ అయితే కోడ్ అయితే 5,40,000 అయితే కోడ్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,60,000, 4,70,000, 4,60,000 లేదంటే 4,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడొచ్చండి. యాక్చువల్గా 2017 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అరౌండ్ 470 నుంచి 480 బడ్జెట్లో అడుగుతారు. బట్ మన దగ్గర అదే బడ్జెట్లో ఆటోమేటిక్ వెహికల్ ట్రై చేయొచ్చండి. 4,70,000 బడ్జెట్లో లేదంటే 4,60,000 లేదంటే 4,70,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఎలైట్ i20 అండి, 2017 మోడల్, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుందన్నమాట. ఇందులో ఇది పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది సార్. ఎలైట్ i20 2017 మోడల్ స్పోర్ట్స్ వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 6,10,000, 6,20,000 బడ్జెట్లో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ 670 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంది సార్. 6,10,000, 6,10,000 కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. 6,10,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్. హుండై ఎలైట్ i20 సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ మనకు ఎలైట్ i20లో చాలా షార్టేజ్ ఉంటుంది మార్కెట్లో. మన దగ్గర అయితే 3 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి, 6 కార్స్ అయితే పెట్రోల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మన దగ్గర ఈ 2016 మోడల్ మాన్యువల్ డీజిల్ వెహికల్ అండి. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. ఎలైట్ i20 అరౌండ్ 5,00,000-520 బడ్జెట్లో చూసే వాళ్ళకి చాలామంది కస్టమర్లు ఉంటారు. ఇది చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,00,000 నుంచి 5,20,000 అండి, 5,20,000 లేదంటే 5,30,000 బడ్జెట్లో కూడా ఈ వెహికల్ అయితే కస్టమర్తో మాట్లాడవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే ఎలైట్ i20 2018 మోడల్ సార్, ఆస్ట్రా ఆప్షనల్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో. మనకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. మనకు డ్రైవర్ కూడా ఓన్లీ 53,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది వెహికల్ వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. డీజిల్లో 53,000 తిరిగిందంటే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. లెస్ డ్రైవ్ అయిన వెహికల్ సార్, ఇది చాలా తక్కువ తిరిగింది వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 7,20,000, 7,30,000 అండి, 7,20,000 లేదంటే 7,30,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో అయితే ప్రైస్ సెల్లర్తో మాట్లాడొచ్చండి. చూశారు కదండి వీడియో. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. సో ఇందులో మనకు మా దగ్గర ఎనీ టైం పార్క్ అండ్ సేల్కి వచ్చేసి 400 నుంచి 500 కార్స్ అయితే ఎనీ టైం పార్క్ అండ్ సేల్కి అవైలబుల్లో ఉంటాయండి. సో మీకు ఏదైనా సరే వెహికల్ నచ్చిందనుకో ఇమీడియట్గా మీరు నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, నెంబర్ కాల్ చేయండి. ఆ వెహికల్ అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను సార్. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ ఐమ్ టెల్లింగ్ 9951152399. మీరు ఎనీ టైం నాకు ఈ కాంటాక్ట్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చండి. లేదంటే వాట్సాప్లో మెసేజ్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.